అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నిన్న మొన్నటి దాకా హరిహర వీరమల్లు సినిమాపై ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఈ మూవీ మొదలై 5 ఏళ్లయింది. మధ్యలోనే క్రిష్ వెళ్లిపోయాడు. సినిమా సీన్లను బాగా రాలేదని, పవన్ అసంతృప్తిగా ఉన్నాడంటూ ప్రచారం జరిగింది. పవన్ కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అరాకొరిగా షూటింగ్ జరిగిందని అన్నారు. మధ్యలో అనుభవం లేని జ్యోతికృష్ణ ఎంట్రీతో ఏదో చేయాలని చేస్తున్నారని టాక్ సోషల్ మీడియాలో వినిపించింది. పైగా వాయిదాల మీద వాయిదాలు పడడం కూడా మైనస్ పాయింట్. పవన్ కూడా ఈ సినిమా గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో అటు ఫ్యాన్స్ లో ఇటు ప్రేక్షకుల్లో దీనిపై రకరకాల అనుమానాలు పెరిగిపోయాయి. కానీ వాటన్నిటికీ ఒక్క ట్రైలర్ తోనే సమాధానాలు దొరికేసినట్లయింది. మూవీ ట్రైలర్ అనుకున్న దానికంటే బాగా ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు, పోస్టర్లలో ఈ స్థాయి విజువల్స్ కనిపించలేదు. కానీ ట్రైలర్ తోనే అసలు సినిమా ఎలా ఉంటుందో ఓ హింట్ ఇచ్చి ఫ్యాన్స్ లో ఒక్కసారిగా హైప్ పెంచేశారు. ఈ విషయంలో మూవీ టీం సక్సెస్ అయిందనే చెప్పాలి. హరిహర వీరమల్లు మూవీ ఒక ధర్మవీరుడి కథ అని ట్రైలర్ తో చెప్పడమే కాకుండా ధర్మం కోసం ఏ స్థాయిలో పోరాడాడో చూపించారు. యాక్షన్ సీన్లు, విజువల్స్, విఎఫ్ఎక్స్ అదిరిపోయాయి. దెబ్బకు 24 గంటల్లోనే భారీ వ్యూస్ తో రికార్డు సృష్టించింది. సోషల్ మీడియాను ఊపేసింది. మొన్నటి వరకు ఉన్న అనుమానాలు పటాపంచలైపోయి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇదే రిజల్ట్ మూవీ రిలీజ్ రోజు ఉంటే కలెక్షన్స్ వర్షం కురుస్తుందనే చెప్పాలి.